అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. హీరో విశాల్ మొన్న ఇక్కడ ఏదో సినిమాకి సంబంధించి ఏదో ప్రమోషన్లో భాగంగా వచ్చినట్టున్నాడు. అదే అతను పాలిటిక్స్ గురించి కూడా అడిగితే జగన్ ఐ లవ్ జగన్ అని, నాకు జగన్ అంటే ఇష్టం అంతే అన్నాడు. ఇదే విషయం కనుక ఐ లవ్ పవన్ కళ్యాణ్ అనో ఐ లవ్ చంద్రబాబు అని అంటే గనక ఈ వాటికి మినిస్టర్ స్థాయి నుంచి పేటీఎం కార్యకర్తలు ఉంటారు కదా సోషల్ మీడియాలో, అందరూ కూడా విపరీతంగా అతని పూర్వోత్తరాలు, అతని పుట్టుక గురించి, అతని అఫైర్ల గురించి, అతని తల్లిదండ్రుల పుట్టుకల గురించి అన్నీ మాట్లాడేద్దరు ఈసరికి. అతని క్యారెక్టర్ అసోసియేషన్ అన్నీ చేశారు. మరి ఈ రాష్ట్రంలో నిజంగా దిగజారిపోయి రాజకీయాలు చేస్తుంది ఎవరు? విశాల్ అలా మాట్లాడాడు, అతను తమిళ హీరో. ఎవరైనా మాట్లాడారా దాని గురించి? జనసేన పార్టీ ఎవరన్నా మాట్లాడిందా? దాంట్లో ఎవరైనా మాట్లాడారా? అంటే ఇప్పుడైనా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిదని చెప్పడానికి అంతే. వీళ్ళు ఎలాగుంటారంటే, ఏ జగన్ రెడ్డి గారిని పొగడకపోయినా పర్వాలేదు కానీ వేరే పార్టీ అధినేతలని పొగడకూడదు. వాళ్ళు నిజంగా మంచి చేసినా మంచి చెప్పకూడదు. ఇక జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతా జరుగుతుంది, అలాగే చెప్పాలా వీలైతే. లేకపోతే చెప్పడం మానేయాలి తప్ప వేరే లీడర్ చేసిన అతను దాని గురించి చెప్పాడు ఇంకంతే, అయిపోయిందే పరిస్థితి. అతని పుట్టుకతో సహా మొత్తం బయటికి లాగేస్తారు. అది ఏముందో లేదో తర్వాత విషయం, మాట్లాడేస్తారు అంతే. వీళ్ళు మాట్లాడేస్తారు అంతే కదా. ఆ తర్వాత వాళ్ళ వివరణ ఇచ్చుకోవాలి వచ్చి, లేదనుకో నిజం చేసేస్తారు దాన్ని. ఇంత చండాలమైన పార్టీ ఇండియాలో చాలా తక్కువ పార్టీలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేది ఏంటంటే వైసీపీ పార్టీ వస్తుంది. రజనీకాంత్ అనే వ్యక్తి, ఆయన అదేదో ఆ మీటింగ్ వచ్చి ఎన్టీఆర్ గారు సంబంధించిన ఏదో జరుగుతుంటే వచ్చి చంద్రబాబు హైటెక్ సిటీ డెవలప్ చేశాడని మాట్లాడిన దానికి అతన్ని ఇష్టం వచ్చినట్టు, అతని బాడీ షేమింగ్, అతనికి ఇష్టం వచ్చినట్టు చండాలం అంతా మాట్లాడారు. అతను ఏమన్నాడు? హైటెక్ సిటీ డెవలప్ చేశాడు అన్నాడు, అంతే కదా. పొలిటికల్గా ఏమైనా మాట్లాడా? హైటెక్ సిటీ డెవలప్ చేసిన చంద్రబాబు లేదా? అతను కాదా ఏంటి? ఎవరో రాయేశారంట, రాయిస్తే తర్వాత డెవలప్ చేశాడు కదా. ఉన్నదాన్ని చెప్పుకోవడానికి రోగం ఏంటారు బాబు మీకు? ఏం ఏం మనుషులు మీరు? నాకు అర్థం కాదు. ఎవరు చేసినా చేసిందే అవుతుంది కదా. ఇప్పుడు జగన్ రెడ్డి అనే వ్యక్తి అమ్మఒడి పెట్టాడు, అమ్మఒడి జగన్ రెడ్డి పెట్టినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఓడిపోయి ఇంకొకరు గెలిచిన అమ్మఒడి జగన్ రెడ్డి పెట్టినట్టు. నేను దీన్ని విమర్శించాలని కాదు, ఎవరు వాళ్ళకి వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉంటాయి. కొంతమందికి నచ్చొచ్చు. విశాల్ అనే అతను నచ్చొచ్చు. ఎందుకు నచ్చాడు అనేది అతని ఇష్టం. అది ఇప్పుడు జగన్ రెడ్డి అవినీతిపరుడు నాకు నచ్చడు, అతనికి నచ్చుతాడేమో, అది అతని ఇష్టం. దాన్ని కాదంటానికి మనం ఎవరు? విభేదించడం వేరు, పొలిటికల్గా విభేదించడం వేరు. అంతేగాని పర్సనల్గా ఎవరో అతను మెచ్చుకున్నాడని తిట్టేసేసి ఏం ఏం వ్యక్తులు మీరంతా? నాకు అర్థం కావట్లేదు. వైసీపీ అధినాయకుడి నుంచి వచ్చిన లక్షణాలు ఇవన్నీ, అందుకే నాకు నచ్చదు. మరి ఎక్కడి దగ్గర తీసుకుపోతారో ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంటే. ఓకే అండి.